అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో పండుగలకి స్పెషల్గా చేసుకునే బెల్లం పరమాన్నాన్ని, అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నాన్ని పాలు విరగకుండా కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన పరమాన్నం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చిక్కబడకుండా చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా కమ్మగా రుచిగా బెల్లం పరమాన్నాన్ని పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి. మనకి పరమాన్నం ఉడికేసరికి ఎక్కువ అవుతుంది కాబట్టి బియ్యాన్ని చూసుకుని తీసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. మనకి సగ్గు బియ్యం వద్దనుకుంటే కనుక బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు పోసుకుని 2-3 సార్లు బాగా కడిగి ఈ బియ్యాన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్పై గిన్నె పెట్టి ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల వరకు పాలని కొలుచుకుని వేసుకోవాలి. మనం ఇలా గ్లాస్ కొలతలతో కొలుచుకుని చేసుకోవడం వల్ల మనకి పరమాన్నం అనేది బాగా కుదురుతుంది. ఇలా 6 గ్లాసుల వరకు పాలు వేశాక అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్ళను కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పాలు అనేది చిక్కగా ఉంటే కనుక 6 గ్లాసుల పాలకి 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి. అదే మనం నీళ్ళు కలిపిన పాలను తీసుకుంటే కనుక 8 గ్లాసుల వరకు పాలను తీసుకోవాలి. ఇలా పాలు కొలుచుకుని వేసుకున్నాక మంట హై ఫ్లేమ్లో పెట్టి ఈ పాలు పైకి పొంగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పాలు పొంగేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలిపి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా బియ్యాన్ని వేసాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనము ఈ పాలల్లో వేసిన బియ్యం అనేది అన్నం కన్నా మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా మరొక పక్కన గిన్నె తీసుకుని ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసుల వరకు బెల్లాన్ని తీసుకోవాలి. మనం ఇలా కొలుచుకుని తీసుకుంటే మనం తీసుకున్న బియ్యానికి ఈ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక ఇంకొంచెం బెల్లాన్ని ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని కొలుచుకుని వేసుకున్నాక అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్ళని కూడా వేసుకుని గ్యాస్పై పెట్టి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనకేమీ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న బెల్లం అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 1 నిమిషం పాటు మరిగించుకుని గ్యాస్ ఆఫ్ చేసి ఈ గిన్నెని పక్కకి దించుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన పరమాన్నం కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఒకసారి బాగా కలిపి బియ్యం ఉడికింది లేనిది చూసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా మెత్తగా ఉడికిందంటే మనకి పరమాన్నం ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మరిగించుకున్న బెల్లం పాకాన్ని వడకట్టుకుని వేసుకోవాలి. ఇలా బెల్లం పాకాన్ని వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకుని గ్యాస్ ఆఫ్ చేసి ఈ గిన్నెని పక్కకు దించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పరమాన్నంలోకి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే, కమ్మగా రుచిగా అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం కొలతలతో చేసామంటే ఈ పరమాన్నం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.